శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి శనేశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంటుందండి. ఫైనాన్షియల్గా ఆర్థికంగా ధనప్రాప్తి మీకు కలుగుతుంది. ఎక్కువ ధనం వస్తుంది, పైగా అందంగా ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది మీ దాంట్లో మీనరాశిలో నృత్య కళాకారులు, నృత్యం నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. డ్యాన్స్ అదొకటి, అలాగే పాటలు పాడడం, సంగీతం ఉంటుంది సరే, గాయకులకి అదొకటి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి మీకు. సంగీతం పట్ల, నృత్యం పట్ల, గాయకులకి వాయిస్ అదొకటి, తర్వాత ఏమో యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలాగా బాగా శుక్రుడు ప్రభావం చాలా అద్భుతంగా ధనప్రాప్తి బాగా కలుగుతుందండి మీకు. కుటుంబంలో అంచెలంచెలుగా మీరు పైకి వెళ్ళిపోతారు, వృద్ధి కలుగుతూ ఉంటుంది కుటుంబంలో. అంతేకాకుండా రఘుబుధులు 3వ భావం ఉండడం వల్ల పిడివాదం కలిగి ఉంటారు మీరు. పిడివాదం అంటే మీరు చేసేటువంటి వాదనలో మీరు స్టబర్న్గా వాదిస్తూ ఉంటారు. అది మీకు పై మెట్టు, అంటే మీకు విజయానికి తొలి మెట్టు అంటారు సరే, అలాగే మీకు అంచెలంచెలుగా మీరు పైకి వెళ్తూనే ఉంటారు, భయపడరు. అలాగే మీ కొత్త ఆలోచనలతో మీరు బాగా ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది కూడా మీరు బాగా గ్రహిస్తారని మీరు. అలాగే వాహనాలు కానీ ఆభరణం కానీ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా గురు బదులు 4వ భావం గ్రేట్, విద్య బాగా వస్తుంది. గురుడు 4వ భావంలో ఉన్నంత మాత్రాన చెడు ఏమీ చేయడు అండి. ఆ గురుడు బంగారాన్ని లేకపోతే విద్యని ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా విద్యని ఇస్తాడు. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం 7వ భావంలో వెళ్ళకి చూసుకుందాము. కానీ బంగారం ప్రభావంతో ముందర విద్య, అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, తల్లి ప్రేమ బాగుంటుంది. కొంతమందికి గురుడు వలన గృహ సౌఖ్యము ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ ఇంటిని, మీ హౌస్ని అంటాం కదా, నీట్గా పరిశుభ్రంగా చక్కగా చెట్లు పెంచుతూ ఆనందంగా ఉంటారండి మీరు. అద్భుతంగా బాగుంటుంది. మీ ఇల్లు చూడడానికి రావాలి అంటారన్నమాట మిగతా వాళ్ళు, మీ చూసేవాళ్ళు, మీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు. అదొకటి. అంటే రైతులు కూడా డబ్బులు బాగా సంతృప్తిస్తాయండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాయిద్య కళాకారులకి చాలా బాగుంది. సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్ అద్భుతం. అన్నిటికన్నా ముఖ్యమైన తెలుసా అండి, కుజుడుతో కలిసిన కేతువు. అమ్మ బాబాయ్, వాళ్ళు అలా ఉన్నారంటే సామాన్యంగా మీరు ఉండరు, దూసుకుపోతుంటారు. ధైర్య సాహసాలు అంటారు సరే, అది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అంత అద్భుతంగా కుజుడు ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కుజుడు కేతువుల వలన కూడా మీ మేనమామూలుగా అద్భుతంగా ఉండడము, రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనుక్కోవడము, భూములు అమ్ముడిపోతూ ఉండడము, లేకపోతే గృహాలు కానీ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటూ ఉండడము, అపార్ట్మెంట్స్ త్వరగా అమ్ముడిపోవడము మీకు అలా బాగుంటుందండి. పైగా రాజకీయ రంగంలో పదవులు రావడము, లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే వాడి విజయం సాధించడానికి గురుడు కదండి, 6వ భావంలో ఉన్న కుజుడు కేతువు పర్ఫెక్ట్. మీకు విజయ పరంపర కలిగిస్తారు కదండి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేట్ చేస్తుంటారు. అలాగే కుజుడు ప్రభావం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించేది చేస్తుంటారు. గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉండేది చేస్తుంటారు. మాట్లాడండి. పైగా అదే భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. దగ్గరకు వచ్చే సంబంధాలు మీకు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ భావం కూడా చాలా బాగుంది మీకు. అంటే ఏంటంటే గురు ప్రభావం ఉండడం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, సేవకాజనం ఉండేవారు గాను, అదృష్టవంతులుగాను, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉందండి మీకు. పైగా 8వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానానికి దృష్టి ఉందండి. భాగ్యము వృద్ధి అవుతూనే ఉంటుందండి మీకు. అలాగే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేస్తున్నారనుకోండి, సక్సెస్. ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారం ఉన్నతంగా రాణిస్తారు మీరు. ఇంతకుముందు కుజుడు నీరసంగా అయిపోయి నీచ స్థితిలో ఉండిపోయి బాబోయ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అవేం బాబోయ్ లేదు, ఏం లేదు, అమ్మోయ్ లేదు, బాబోయ్ లేదు. చక్కగా డబ్బులు సంపాదించుకుంటారు, ధనప్రాప్తి కలుగుతుంది. అది గొప్ప అదృష్టం అండి మీకు.
సో భాగ్యస్థానం కూడా కుజుడు అద్భుతంగా ఉన్నాడు, చూస్తున్నాడు కుజుడు. అలా కాకుండా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఉన్నతమైన చదువులు రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఇంజనీరింగ్ విద్య మీకు రావడానికి బాగా అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఏదో అంటారు కదండి, ఈసీ గ్రూప్ ఏదో అంటారుగా, వాటిలో బాగా రాణిస్తారు. తర్వాత ప్రొఫెషనల్గా కుజుడు మీకు గురు దృష్టి చాలా బాగుంది. 10th హౌస్ లార్డ్ 10th హౌస్ని చూసుకున్నాడు, కర్మస్థానం. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు చేస్తారు మీరు. బుద్ధిగా బాగా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా హై పొజిషన్లో ఉండడము, అలాగే విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే డాక్టర్స్గా గాను, అడ్వకేట్స్గా గాను బాగా ఉన్నతంగా మీరు ఉద్యోగాల్లో రాణించి తీరుతారు, డౌట్ లేదు. అలాగే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి ఒక అదృష్టము తోడవుతూ ఉంటుందండి. మీకు అద్భుతంగా రాణించడానికి 10th భావానికి ఉన్న అదృష్టం ఇంకోటి లేదు. అందుకనే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఏ రంగంలో పనిచేసే వారికి కానీ భయపడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. రాహు కూడా బాగా పరిణ భావన ఉండడం వల్ల దోషం అయ్యాడండి. కానీ గురుడు కుజుడు చూడడం వల్ల దోషాన్ని చాలా వరకు పరిహారం అవుతుంది. మొన్న మంచి మంచి వాడికి ధనం ఖర్చు పెట్టడానికి, అమ్మవారి దర్శనాలు, పీఠాలు అమ్మవారి శక్తి పీఠాలు దర్శించుకోవడానికి అవకాశాలు మీకు నిండుగా ఉన్నాయి. కాలసర్ప దోషంలో రాహుకేతులు ఉండిపోయారు కాబట్టి ఎక్కువగా అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. CA ఎలాగంటారో CMA కూడా అంటారు. అలాగే MA ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి, చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం, మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనీశ్వరుని వలన కొంతమందికి, కొన్ని గ్రహాల, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ, అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో, అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా
మీ రాశిలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.